ఎంతమంది పోయినా ఎప్పుడు మొదలైంది పార్టీ. ఆయన ఎంపీగా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీగా, వాళ్ళ తల్లి ఎమ్మెల్యేగా ఇద్దరితో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మరి ఎంతమంది పోయినా ఎంతమంది వచ్చినా తిరిగి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం. తప్పకుండా ఇప్పటికంటే ఎక్కువ మెజారిటీతో అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మెజారిటీ సాధించడం ఖాయం. ఈరోజు ప్రజలందరూ మనం చూస్తా ఉన్నాం. ఎన్ని హామీలు ఇచ్చారు, ఏదైనా చేశారా? ఏదో అరాకొరా ఇచ్చే పెన్షన్లలో కూడా ప్రతి నెల కూడా కొన్ని తీసేస్తా ఉన్నారు. ఇప్పటికే 3 లక్షల చిల్లర తీసేశారు. మరి ఇలాంటి ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా గతంలో చూడలేదు. 2014లో చెప్పిన అబద్దం చెప్పకుండా చెప్పి అధికారంలోకి వచ్చాడు. మరి మేమంతా కూడా అనుకున్నాము ఈయన అబద్దాలు చెప్తాడు, ఈయన మాటకు విలువ, వ్యక్తిత్వానికి మాటకు విలువ ఉండదు, ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మాటలు నమ్మరు అని అనుకున్నాము. కానీ రాష్ట్ర ప్రజలందరూ నమ్మి 2019లో మళ్ళా ఒకసారి ఆయనకు అధికారం ఇచ్చారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు, ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా చాలా వెనుకబడైపోయే పరిస్థితి ఉంది. మరి దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలా. రాబోయే రోజుల్లో ఆయన చేసిన తప్పు చేయకుండా సరిదిద్దుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా చెప్పినవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేశారనేది మీ అందరికీ మా అందరికీ కూడా తెలుసు. ఆయన ఒక క్యాలెండర్ డేట్లు ఇచ్చి పలానా రోజు పలానా పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇచ్చి ఆ విధంగానే అమలు చేశారు. మీకంతా తెలుసు, 2 సంవత్సరాలు చాలా ఇబ్బందుల్లో ఈ రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా కరోనాతో బాధపడే సమయంలో కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన తారీఖు ప్రకారం అన్ని పథకాలు కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాంటి వ్యక్తిత్వము, అలాంటి మానవీయ విలువలు చంద్రబాబుకు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను. చాలా మందిని రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈనాడు పత్రిక ఉంది. మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు. దాదాపు 2001లో 74 ఎకరాల చిల్లర, అంటే దాదాపు 75 ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి